మలిచే మలుపులా పద ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అలనుగా పద పిడుగుకు బెదరని సాహసయుడివై పద కలమరుగున నిలవని ఎక్కువ సూర్యుడివై పద చెక్కు కొంకు లేని జన సైనికుడై పద నర్సాపురం ఎంపీ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు నన్ను ఈ నర్సాపురం నియోజకవర్గానికి ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పి ఆదేశించారు. నాకు మనసులో కోరికున్న ఏదన్నా ఒక ప్రజాసేవ చేద్దామని, నాకు అలాంటి అవకాశం ఇప్పుడు రాలేదు. ఫస్ట్ టైం మా పవన్ కళ్యాణ్ గారు, మా తమ్ముడు, మన నాయకుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. సో ఇచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకుంటాను. ఎందుకంటే నేను కళ్యాణ్ బాబు ఏ ఐడియాలజీతో అయితే, ఎటువంటి ఆశయంతో అయితే ఈ రాజకీయ యుద్ధంలో వచ్చాడో నాకు అవే ఆశయాలు ఉన్నాయి, అవే ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా కళ్యాణ్ బాబు ఆశయాలకు అనుగుణంగా బెస్ట్ పరిపాలన ప్రజలకు అందే విధంగా కృషి చేస్తాను. నా అదృష్టం ఏంటంటే నేను పుట్టింది నర్సాపురం తాలూకా మొగల్తూరు మండలం గ్రామం మొగల్తూరు. ఒకప్పుడు గ్రామం అనేవాళ్ళు, ఇప్పుడు మండలం అంటున్నారేమో. మొగల్తూరు గ్రామం. సో నేను ఈ కాలేజ్ చదువుకుంది వైఎన్ కాలేజీ, అలాగే మొగల్తూరు హై స్కూలు. నాకు ఇక్కడ ప్రజలతోటి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ నాకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ పనిచేయటం అనేది నా సొంత ఊర్లో నేను పని చేసుకున్నట్టుగా ఉంది తప్ప, నేను వేరే చోటకెళ్ళి పనిచేస్తున్నాను, వేరే చోటకెళ్ళి ఈ ఎలక్షన్స్ నిలబడ్డాను అనే భావం ఇసుమంతైనా లేకపోగా, నా సొంత జిల్లాలో నా సొంత నియోజకవర్గంలో పనిచేస్తున్నందుకు, ఇంత అదృష్టాన్ని నాకు కల్పించినందుకు మా తమ్ముడికి నేను కృతజ్ఞత అనే మాట వాడకూడదు. తమ్ముడికి అన్నకి మధ్య కృతజ్ఞతలు ఉండకూడదు. కానీ ఎంతైనా సరే అతను నాకు నాయకుడు కాబట్టి నేను మా తమ్ముడికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మీకు నా సాయశక్తుల నా సర్వీసెస్ ఇస్తానని చెప్పి మాటిస్తున్నాను. దయచేసి జనసేనని గెలిపించండి. గ్లాసు గుర్తుగా మీ ఓటు వేయండి. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.